ప్రభుత్వాలు మారుతున్నాయి. డిజిటల్ ఇండియా అంటూ ప్రగతి ప్రకటనలు వస్తున్నాయి. కానీ ఆ మారుమూల అడవి బిడ్డల బ్రతుకులు మాత్రం ఇంకా డోలీ మోత కష్టాల మధ్యే కొట్టుమిట్టాడుతున్నాయి. అంబులెన్స్ వెళ్ళడానికి కనీసం రోడ్డు మార్గం కూడా లేని బురద దారి. కళ్ల ముందే ఒక గిరిజన యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో తాము కేవలం ప్రభుత్వ ఉద్యోగులం మాత్రమే కాదు, ప్రాణాలు కాపాడే ఆపద్బాంధవులమని నిరూపించారు ఆ ఇద్దరు 108 అంబులెన్స్ స్టాఫ్. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటన వింటే ఆ సిబ్బందికి చేతులెత్తి మొక్కుతారు. ములుగు జిల్లా ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలోని ఏటూరు నాగారం మండలం గుర్రాలబావి గ్రామానికి చెందిన మడకం ఐతయ్య అనే 18 ఏళ్ల గోత్తికోయ గిరిజన యువకుడు గత 4 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్నప్పటికీ జ్వరం తగ్గకపోగా ఒంట్లో రక్త కణాలు పడిపోయాయి. ఆ యువకుడు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఊపిరాగిపోయేలా ఉన్న ఐతయ్య పరిస్థితిని చూసి బంధువులు ఆందోళనతో ఏటూరు నాగారం 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఈఎంటీ శివలింగం ప్రసాద్, పైలట్ కోటి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంబులెన్స్తో హుటాహుటిన బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి వారికి ఊహించని షాక్ తగిలింది. ఆ గ్రామానికి వెళ్ళడానికి కనీసం నడవడానికి కూడా వీల్లేని బురద కాలిబాట మాత్రమే ఉంది. అంబులెన్స్ వెళ్ళడం అసాధ్యమని అర్థమైంది. కానీ సమయం లేదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దీంతో వాళ్ళు వెనకడుగు వేయలేదు. చేతిలో మెడికల్ కిట్టు పట్టుకొని బురద బాటలో నడుచుకుంటూ ఎదురెళ్లారు. గిరిజనుల సాయంతో డోలీ కట్టి ఆ అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని తమ భుజాలపైన మోస్తూ మైళ్ల దూరం నడిచి అంబులెన్స్ వరకు తీసుకొచ్చారు. వెంటనే బాధితుడిని పరీక్షించగా తీవ్ర జ్వరంతో పాటు బాడీలో షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు గమనించారు. వెంటనే డాక్టర్ మౌనిక ఫోన్ ద్వారా ఇచ్చిన సూచనల మేరకు అంబులెన్స్లోనే అత్యవసర సూదులు, మందులు అందించి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. ప్రాణాలతో పోరాడుతున్న ఆ యువకుణ్ణి క్షణాల వ్యవధిలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులకు పూర్తి వివరాలు అందించారు. సమయానికి వారు చేసిన ఈ సాహసమే ఆ యువకుడికి పునర్జన్మనిచ్చింది. అత్యవసర సమయంలో ప్రాణాలు దక్కుతాయనే నమ్మకాన్ని ఈ సిబ్బంది నిలబెట్టారు. ఈ గొప్ప మానవత్వాన్ని చాటుకున్న శివలింగం ప్రసాద్, పైలట్ కోటిని శభాష్ అంటూ అందరూ అభినందిస్తున్నారు. అయితే ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఈ మారుమూల గిరిజన గ్రామాలకు కనీస రోడ్డు వసతిని కల్పించాలని డిమాండ్ చేద్దాం.